దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. बोल सीतारामचंद्र महाराज की, पवन सुत हनुमान की, रामानुज स्वामी जी महाराज की, समस्त भक्त वृंद की. प्रिय भगवत बंधुलारा, कृष्णा जिल्ला పాల సేకరణ సంఘం సభ్యులు వారందరినీ మీ క్షేమ కారకులుగా తీర్చిదిద్దేటటువంటి ఆంజనేయులు గారికి, వారి కుటుంబానికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మీరందరూ మన జిల్లా ఈ భూమి యొక్క పోషణని, ఈ భూమి యొక్క పవిత్రతని, ఈ భూమాతతో పాటు గోమాత యొక్క పవిత్రతని పరిరక్షించే ఒక బాధ్యతలో మీ జీవితాన్ని కొనసాగిస్తుంటే దానినే ఒక పవిత్రమైన యజ్ఞంగా భావించి మీ అందరికీ మీరు సాగించే యజ్ఞం వల్ల మంచి ప్రగతి కలగాలి, అది దేశంలో ఎవ్వరూ సాధించనంతగా మిమ్మల్ని చేయాలి అనే ఒక సుస్థిరమైనటువంటి సంకల్పంతో మన ఆంజనేయులు గారు అహర్నిశలు ఆలోచిస్తూ ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని తీసుకొచ్చారు. ఈవేళ ఆంజనేయ స్వామి సీతారామ లక్ష్మణులని తన భుజాల మోస్తూ మీ ప్రాంగణంలోకి దిగాడు. సాధారణంగా ఆంజనేయ స్వామి విడిగా ఉంటాడు, రామ లక్ష్మణ సీతలు విడిగా ఉంటారు. మా భద్రాచలంలో కూడా విడిగానే ఉన్నాడు. కానీ ఇక్కడ మన ఫ్యాక్టరీలో రామ లక్ష్మణ సీతమ్మలని తన భుజాల మీద సతతము మోస్తూ స్వామి ఇక్కడ దిగాడు. ఇలా వచ్చిన స్వరూపం ఇది రెండవది. గతంలో మన ఉత్తర భారతంలో హృషికేశమని గంగా తీరంలో అక్కడ ఒక మన మఠం ఉంది. దాంట్లో స్వామి ఆంజనేయ స్వామి ఇదే ఆకృతిలో అక్కడ భక్తులకి కలలో సాక్షాత్కరించి నేను ఇలా ఉండాలనుకుంటున్నా అని అక్కడికి వచ్చాడు. అదే రూపంలో స్వామి మళ్ళీ ఈవేళ ఇక్కడ మన పాల ఫ్యాక్టరీకి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు ఆయన? రాముణ్ణి లక్ష్మణస్వామిని మొయ్యడం ఆంజనేయ స్వామికి మొదటిసారి చూసినప్పటి నుంచి అలవాటు. మొట్టమొదటిసారి రాముడెవరో తెలియదు, లక్ష్మణుడెవరో తెలియదు సుగ్రీవుడికి. పంపా తీరంలో నడుస్తూ వాళ్ళిద్దరూ వస్తుంటే కొండమించి చూసి భయపడి, ఆంజనేయ నువ్వు వెళ్ళి ఒక్కసారి వాళ్ళెవరో తెలుసుకోవాయ్, వేషాలు చూస్తే మునుల్లా ఉన్నారు, చేతుల్లో చూస్తే ధనుర్బాణాలు ఉన్నాయి, వీరుల్లా ఉన్నారు. వీరుల్లా ఉంటే మునివేషం ఉండకూడదు, మునివేషం ఉంటే వీరుల్లా ఉండకూడదు. ఇవి రెండు వీ దగ్గర ఉన్నాయంటే బహుశా వీరు కరెక్ట్ కాదో ఏమిటో, బహుశా ఏదైనా దొంగ వేషం వేసుకొచ్చారో ఏమిటో, వాలి మనని ఏమైనా చేయడానికి పంపించాడో ఏమిటో. నువ్వు
వీరవల్లివి కనుక వెళ్ళి ఒకసారి చూసి రాబోయ్ అన్నాడు ఆయన ఆంజనేయ స్వామిని. ఆంజనేయ స్వామి వెళ్ళాడు. వాళ్ళిద్దరినీ చూసేటప్పటికీ ఆయనకి ఏమిటో తెలియనటువంటి ఒక మైకంలా అయిపోయింది. రాముడి ఒకసారి నేత్రాలను అలా తేరిపార చూసేటప్పటికీ అమాంతం పాదాల మీద వాలిపోయాడు. అలా పడకూడదు. సన్యాసి వేషంలో వెళ్ళాడు ఆయన. సన్యాసి అయిన వాడు ముగ్గురికే నమస్కారం పెట్టచ్చు, నాలుగో వాడికి నమస్కారం పెట్టకూడదు. ఎవరెవరికి పెట్టచ్చు? శరీరాన్నిచ్చిన అమ్మకి పెట్టచ్చు, నాన్నకు అక్కర్లేదు. అమ్మ శరీరాన్ని ఇచ్చింది కనుక అమ్మకి పెట్టచ్చు. ఈ శరీరానికి ఇలాగ సన్యాసాశ్రమాన్ని తీసుకునే ఒక అవకాశం గురువు ఇస్తాడు కనుక గురువుకి నమస్కారం పెట్టచ్చు. అసలు బాగుపడ్డానికి మార్గం చూపించిన వాడు దైవం కనుక దైవానికి పెట్టచ్చు, ముగ్గురికే. నాలుగో వాడికి పెట్టకూడదు. కానీ ఇప్పుడు రాముడు లక్ష్మణుడు వీడిద్దరు ఎవరో ఇంకా వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు. అలాంటిది తెలియని తన దగ్గరికి వచ్చి ఒక సన్యాసి వేషంలో వచ్చిన ఒక ఆయన నమస్కారం పెట్టాడు అని అనగానే రాముడికి తెలిసిపోయింది, ఈయన వచ్చినవాడు అసలు సన్యాసి కాదు, డూప్లికేట్ సన్యాసి. సరే లేచాడు ఆంజనేయ స్వామి. రాముడి కళ్ళల్లోకి చూసేటప్పటికి నేనెవడో తెలిసిపోయింది ఆయనకి అని ఈయనకి అనిపించింది. ఇంకా దాపరికం ఎందుకు, చెప్పేసుకుందామని అనుకున్నాడు ఆయన. నమస్కారం పెట్టి తన పరిచయం చేసేసుకున్నాడు ఆయన. నేను ఫలానా ఆంజనేయుడిని అంటారయ్యా, వాయుపుత్రుణ్ణి, సుగ్రీవుడి మంత్రిని, నిన్నెవరో తెలుసుకోమని పంపించాడు, ఇంతకీ మీరిద్దరూ ఎవరు అని అడిగారు. సరే వాళ్ళ సమాచారాలు విన్నాడు. పాపం చూస్తే చిన్నపిల్లలు, వాళ్ళకేం ఇంకా అప్పటికి పెద్ద వయస్సేం లేదు. 26 ఏళ్ళు వచ్చేటప్పటికి అడవుల్లోకి వచ్చారు వాళ్ళు. అప్పటికి 13 ఏళ్ళు అయింది. అంటే ఎన్నేళ్ళు ఉంటాయి అప్పటికి రాముడికి? 39 ఏళ్ల వయస్సు. 39 ఏళ్ళు అంటే మరి పెద్ద వయసు ఏం కాదు కదండి, ఇంకా యువకుడు అన్నట్టే లెక్క. అలాంటి పాపం యువకులు సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళాలంటే అలా స్టీప్గా నిటారుగా ఉంటుంది ఆ ఋష్యం, ఒక పర్వతం. పాపం ఇద్దరు పిల్లలు లేత లేత పరువంలో ఉన్నారేమో, ఎక్కడ కష్టపడతారు పాపం వీళ్ళిద్దరూ అని. సరే మీ ఇద్దరికి ఇబ్బంది లేదు అయ్, నా భుజం మీద ఎక్కి కూర్చోండి, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా అని రాముణ్ణి లక్ష్మణస్వామిని తన 2 భుజాల మీద ఎక్కించుకుని నేరుగా కొండ మీదకి ఎగురుకుంటూ వెళ్ళిపోయాను. వాళ్ళకి అది అలవాటే కనుక. తర్వాత సరే జరగాల్సింది ఏదో జరుగుతోంది. చాలా కాలం తర్వాత సముద్రం నుంచి సేతువు కట్టాక రాముణ్ణి లక్ష్మణస్వామిని బయటికి తీసుకువెళ్ళాలి కనుక రామచంద్రుణ్ణేమో ఆంజనేయ స్వామి భుజం మీద ఎక్కించుకుంటే అంగదుడు వచ్చి లక్ష్మణస్వామి నేను ఎక్కించుకుంటానయా అన్నాడే. మళ్ళీ ఇద్దరిని ఎక్కించుకునే ఛాన్స్ పోయింది, ఒక్కడనే ఎక్కించుకోగలిగాడు. కానీ ఆంజనేయ స్వామికి అప్పటికి మనస్సులో కోరిక ఉండేది, రాముణ్ణి లక్ష్మణస్వామిని సీతమ్మని ముగ్గురిని కలిపి ఎక్కించుకోవాలి. లంకలో యుద్ధం అయిపోయిన తర్వాత పోనీ ఎక్కించుకుందామంటే విభీషణుల వారు వచ్చి పుష్పక విమానాన్ని ముందరపెట్టి ఇందులో ఎక్కండి అయ్యా మీరు త్వరగా వెళ్ళిపోతారు అన్నాడు. రాముడు సరే వెళ్ళిపోవాలి అర్జెంటు, అవతల మా భరతుడు నా కోసం వెయిట్ చేస్తున్నాడు, అంచేత ఎక్కువ ఆలస్యం కావడానికి వీలు లేదు అంటే నో ప్రాబ్లం అయ్యా, ఇందులో ఎక్కి కూర్చుంటే నీకు 2.5 అవర్స్లో నువ్వు మీ ఊరు వెళ్ళిపోతావు అన్నాడు ఆయన. సరే ఎక్కేసి కూర్చున్నాడు ఆయన. అప్పుడు ఛాన్స్ పోయింది. ఇంకా తర్వాత మళ్ళీ ఛాన్స్ రాలే. ఎప్పటికైనా పాపం సీతమ్మ వారిని ఎక్కించుకోలేకపోయిన కొరత ఆంజనేయ స్వామికి ఉండిపోయింది. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాక తీరింది. ఇప్పుడు మా ఆంజనేయులు గారి యొక్క కోరిక చేత ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క కోరిక కాస్త రామ లక్ష్మణ సీతమ్మల్ని ముగ్గురిని కూడా హాయిగా తన భుజం మీద ఎక్కించుకుని ఎప్పుడూ భక్తులకి సతతము తన యొక్క కరుణా కటాక్షాల్ని రాముడు అందించేట్టుగా చేసే ఒక అవకాశం కలిగిందని
ఆంజనేయ స్వామి మీ గుళ్ళో ఇందాక మేము చూసాం లోపల ఉండి, చాలా ఆనందంగా ఉన్నాడు మీ ఊరు వచ్చాక. ఎందుకంటే మీ పాల కేంద్రం మన దేశంలో ఉండే కేంద్రాలకే ఒక ఆదర్శంగా ఉంది. ఇందాక చెప్పారు ఆంజనేయులు గారు లెక్కలన్నీ. మన దేశంలో పాల కేంద్రాల్లో బాగా పేరు కన్నది గుజరాత్లో ఉండేటటువంటి ఆనంద్ కేంద్రం. కానీ వాళ్ళు ఇచ్చేదానికంటే కూడా ఎక్కువ ఇస్తూ, అంతకంటే ఎక్కువగా రైతుల విషయంలో పాల సరఫరా చేసేటటువంటి ఆ రైతన్నల యొక్క బాగోగుల గురించి పట్టించుకునేటటువంటి కేంద్రం మన కృష్ణా జిల్లా ఈ పాల కేంద్రానికి సంబంధించినటువంటి ఈ సముదాయం, ఈ సంఘం. ఇందాక వారు ఒక మంచి మాట చెప్పారు. దానికి ఊరికని నేను అధ్యక్షుడు అన్నారు, మా వాళ్ళంతా పాలక సభ్యులం అన్నారు, కానీ మాకు నిజమైన యజమానులంతా వీళ్ళేనండి. మీరందరూ యజమానులు, మీరందరూ పెంచి పోషించుకునేటటువంటి ఒక సంతానం మీ ఈ పాల ఉత్పత్తిదారుల యొక్క ఈ కేంద్రం ఇది. మీ తరఫున ఇక్కడ నిలబడి దీని బాగోగులు అందరికీ అందుబాటులో ఉండేట్టుగా తీర్చిదిద్దాలనుకునేటటువంటి ఒక పరిశ్రమ చేసే బాధ్యత మన ఆంజనేయులు గారు, వారితో పాటు ఎండి గారి దగ్గర నుంచి ఉండేటటువంటి మిగిలిన పాలక వర్గం అంతా కూడా తీసుకుని వారందరూ మీ సేవ, గోసేవ, భూమాత సేవ చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇలాంటి సేవ చేసే వాళ్ళని చూస్తే. ఎందుకనంటే ఒకనాడు మన భారతదేశంలో అక్షయ పాత్ర అన్నదానానికి ఈ కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలు ఎంతమంది తెలుసున్నది? భారతదేశానికే అన్నం పెట్టేటటువంటి అన్నపూర్ణ. అవునా కదా? ఎవరి వల్ల జరుగుతుంది ఇదంతా? మీ వల్లే. కానీ అది ఈవేళ మెల్లిమెల్లిగా కొంచెం 2వ నెంబర్లోకి 3వ నెంబర్లోకి దిగజారుతోంది. అలా దిగజారడానికి వీల్లేదు. పంజాబ్ ఆ స్థానాన్ని తీసుకుంది. ఇప్పుడు తర్వాత మన కృష్ణా గోదావరి నదుల యొక్క జలాలని ఉపయోగిస్తూ తీసుకునేటటువంటి తెలంగాణ ఆ స్థానాన్ని మరి కొంచెం ముందుకు తీసుకువెడుతోంది. వాళ్ళని తీసుకువెళ్ళొద్దని మనం అనకూడదు. ఎందుకంటే దేశానికి మంచి పంట కావాలి, ఎక్కడో ఒక చోట నుంచి రావాలి. అంచేత తెలంగాణ బాగా రావాలి, పంజాబ్ బాగా రావాలి. కానీ ఒకనాడు దేశంలో మొదటి స్థానంలో ఉండే మన పేరు కిందకి రావడం మాత్రం జరగకూడదంటే దానికోసం మళ్ళీ మనం అందరం కలిసి కృషి చేయాలి. ఈ భూమి యొక్క బాగోగుల్ని పట్టించుకోగలిగేటటువంటి ఒక సుపోషణ పద్ధతులని మనం అవలంబించడం చాలా అవసరం. అందులో పాడి బాధ్యతని మా ఆంజనేయులు గారు తీసుకున్నారు. తీసుకోవడమే కాదు, దేశంలో మళ్ళీ నెంబర్ 1 స్థాయికి మన పాల కేంద్రాన్ని వారు తీసుకువెడుతున్నారు. అది చాలా ఆనందదాయకంగా ఉంది. మరి పంట సంగతి చూడాల్సిన బాధ్యత రైతన్నలుగా మీ అందరిది. ఏం చేయాలి? మంచి పంట పండించాలి, సారవంతమైన పంట పండించాలి. అధికమైనటువంటి దిగుబడులు రావాలన్న మాట వాస్తవం. కానీ అధిక దిగుబడుల కోసం ఆ వస్తువులో ఉండేటటువంటి సారం తగ్గిపోకూడదు. దాంట్లో మనకి ఏదో రోగకారకాలుగా ఉండేటటువంటి ఎరువుల్ని ఊరికి అధికంగా వాడి దాన్ని చేసేటటువంటి స్థితిలోంచి మళ్ళీ సహజమైనటువంటి ఎరువుల్ని వాడి నేల సారాన్ని పెంచి, పంట సారాన్ని పెంచి, అది తినే వ్యక్తులలో ఉండేటటువంటి సత్తాని కూడా పెంచగలిగే స్థితిలోకి రైతన్నలందరూ కూడా రావాలి అనేది మా ఆశ. ఇది మంచిదే అని మేము అనుకుంటున్నాం. మీరంతా ఏమంటారు? మంచిదేనా కాదా ఇలా కోరుకోవడం?
అమ్మా గట్టిగా ఎవరు చెప్పట్లా? మరి దానికోసం కృషి చేద్దామా? ఇప్పుడు ఇక్కడ పాల సరఫరాల్లో అటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఇప్పుడే కృష్ణా జిల్లా నుంచి ఒకరికి 2.5 లక్షలు, ఒకరికి 3.5 కోట్లు, ఒకటికి 2.5 కోట్లు, ఒకరికి 3.5 కోట్లు ఇప్పుడే వారి చేసేటటువంటి కృషిని ప్రోత్సహిస్తూ వారికి అందించడం జరిగింది. మన పాలకేంద్రపు ఛాయలో, దీని యొక్క ఛత్ర ఛాయలో ఉండేటటువంటి ప్రతి జిల్లాకి అక్కడ అంతంత స్థాయికి ఎదగలిగేటటువంటి పాడి పెరగాలి అని మేము కోరుకుంటున్నాం. మాకు చాలా సంతోషం ఏంటంటే ఆంజనేయులు గారు మన బుడమేరు లాంటి ఉపద్రవాలు రావడానికి పూర్వమే, దీని ముందు మనం ఏదైనా ఒక స్టాండ్ బై అంటే దీనికి వెనకాతల సపోర్ట్ ఇచ్చేట్టుగా మనం ఒక మంచి ఆధునికమైనటువంటి వసతులు ఉండే కేంద్రాన్ని మనం తయారు చేసుకోవాలి. అది కొంచెం అధికమే అవ్వచ్చు, ఖర్చు ఎక్కువ అవ్వచ్చు. అంత చెయ్యాలంటే ఏమో చేయగలమో లేమో, ఎలా ఉంటుందో అనే ఒక సందిగ్ధంతో ఏమైనా సరే దీన్ని చెయ్యాలనే పట్టుదలతోటి మన వీరవల్లిలో దీన్ని ఆరంభం చేశారు. కనుక బుడమేరు ఉపద్రవం వచ్చినప్పుడు ఇది దాన్ని ఆదుకోగలిగింది. మన క్షేత్రానికి ఉండేటటువంటి ఈ పాల ప్రభావాన్ని కోల్పోకుండా పరిరక్షించగలిగింది అని ఇందాకనే మా ఆంజనేయులు గారు చెప్పడం జరిగింది. మనం చేసేటటువంటి వ్యవసాయం కానీ, మనం చూసేటటువంటి పశు సంపద యొక్క సంరక్షణ కానీ ఇట్లానే పెరగాలి. ఇందాక మన భరత్జీ ఒక మంచి సలహా ఇచ్చారు మనకి. మనందరి పిల్లలు అమెరికా లాంటి దేశాల్లో ఉన్నారు. అమెరికాలో కొందరు ఉన్నారు, ఆస్ట్రేలియాలో కొందరు ఉన్నారు, యూకేలో కొందరు ఉన్నారు, ఇంకా ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. ఎక్కడెక్కడ మన పిల్లలున్నా వాళ్ళకి మన రూట్స్, మన మూలాలు ఇక్కడ ఉన్నాయి అనే విషయం మరిచిపోకుండా ఉండేట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. వాళ్ళు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రపంచ సిటిజన్లు అయిపోయి ఇక్కడ మూలాలని కోల్పోకుండా ఉండేటట్టుగా ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో జరిగేటటువంటి మన పాల ఉత్పత్తులని కానీ, వాటిని అందుకునే వ్యక్తుల యొక్క ప్రగతిని కానీ, వ్యావసాయికమైనటువంటి పరిస్థితులని కానీ, వాటి వల్ల కలిగేటువంటి లాభాలని కానీ చక్కగా చూసి వాళ్ళలో ఒక ఉత్సాహం కలిగేట్టుగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిదీన్ని. మేము స్వీడన్ అని ఒక దేశానికి వెళ్ళామండి కొన్నేళ్ల క్రితం. అక్కడ పొలం దున్నకూడదుట అక్కడ పొలాన్ని. నేలలో బోర్లు అనేవి అక్కడ వేయకూడదుట. బోర్లు వేరు అక్కడ. పంట బాగా పండుతుంది, ఎందుకంటే శీతాకాలంలో మంచు పడుతుంది ఆ టైంలో తప్ప. మిగతా కాలాల్లో సహజంగానే వాన కురుస్తుంది. ఇప్పుడు మన గోదాదేవి తిరుప్పావై ప్రబంధంలో తీంగిన్ని నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు ఓంగు పెరుం సెన్నెలూడు కయలుగడ పుంకువళైపోదిల్ పొరివండు కண்படுப்பா தேங்காதே புக்கு இருந்து சீர்த்த முளைப்பத்தி வாங்க குடம் நிறைக்கும் వళ్ళల్ పెరుం పశుక్కల్. పాడి పంట ఎలా ఉండాలో చెప్పిందండి గోదాదేవి. చాలా ఆశ్చర్యకరంగా చెప్పింది. ఇది ఇప్పుడుగా చెప్పింది, 5000 ఏళ్ళకి పూర్వం చెప్పింది ఆవిడ. శ్రీవిల్లిపుత్తూరులో ఎలా ఉండాలి పాడి, ఎలా ఉండాలి పంట. పంట ఎలా ఉండాలట అంటే మంచి ఎర్రధాన్యపు కంకులు, అది వేసినటువంటి మనం ఇలా గుత్తులుగా వేస్తాం కదా, అది ఒక్కొక్కటి ఇంతింత పొదలుగా పెరిగి వామనుడు త్రివిక్రముడై పెరిగినట్టుగా అంతంత ఎత్తు ఎదిగి
వాటి మధ్యలో నీరు ప్రవహిస్తూ ఆ నీళ్ల యొక్క సమృద్ధి చేత దాంట్లో చేపలు చేరి అవి ఆనందంగా ఇటు అటు ఎగురుతూ త్రుళ్ళుతూ ఉంటే ఆనాడు త్రివిక్రముడు లోకాలన్నీ కొలిచినప్పుడు స్వామి యొక్క వైభవాన్ని చూసి దేవతలంతా ఎలా గెంతులు వేశారో అట్లా పెరిగేటటువంటి ఆ కంకుల యొక్క ప్రభావాన్ని చూసి ఎర్రధాన్యం అని చెప్పింది మా గోదాదేవి. ఆ ధాన్యపు కంకుల మధ్య తిరిగే చేపలన్నీ కూడా అప్పటి దేవతల్లాగా అటు నుంచి ఇటు ఇట్నుంచి అటు ఎగురుతుంటే, ఎందుకంటే మధ్యలో ఆ కంకుల పొదల యొక్క మధ్యలో వెళ్ళేటటువంటి దారి లేక ఎగురుతాయి వాటిపైనుంచి ఇటుపైనుంచి అటు అటుపైనుంచి ఇటు. అలా ఎగురుతుంటే ఇవి గాలికి ఈ కంకులు ఇటు అటు ఇటు అటు ఊగుతుంటాయి. పొలం యొక్క సమృద్ధి, నేల యొక్క సమృద్ధి తెలిపేటట్టుగా అందులోంచి కలువ పువ్వులు, తామర పువ్వులు చక్కగా పైకొస్తాయి. అవి తేనెలు ఊరుతుంటాయి. ఆ ఊరే తేనెలని ఆస్వాదించడానికి అందులో తుమ్మెదలు, గండు తుమ్మెదలు వచ్చి చేరతాయి. ఆ గండు తుమ్మెదలు రాజకుమారులు ఇలా ఊగేటటువంటి ఊయల్లో పడుకున్న అందమైనటువంటి సంపన్న బిడ్డల్లాగా ఈ తేనెటీగలు ఆ తేనెలు తాగుతూ దాంట్లో ఇటు అటు ఇటు స్ప్రింగ్ కాట్ మీద ఊగుతున్నట్టుగా అవి ఊగుతూ ఉండేట్టుగా మన పంటలు ఉండాలి, మన క్షేత్రాల సమృద్ధి ఉండాలి అని చెప్పింది. ఆ వేళ 5000 ఏళ్ల క్రితం చెప్పింది ఆవిడ ఈ మాట. ఇహ పాల సమృద్ధి ఎట్లా ఉండాలి అంటే పశువులన్నీ మంచి కేటగిరీకి చెందినవి కావాలండి. మరి అలాంటి మీరు ఏమైనా అనుకుంటారేమో నాకు తెలియదు. ఆవులిచ్చే పాలని ఆరోగ్యకరమైన పాలు, అనారోగ్యకరమైన పాలు అని 2 రకాలుగా విడదీశారండి. ఆరోగ్యకరమైనటువంటి పాలని A2 మిల్క్ అంటారు. ఏమంటారు? A2 పాలు అని అంటారు. అనారోగ్యకరంగా ఉండేటటువంటి ఏ పశువు ఇచ్చినా, ఏ జంతువు ఇచ్చినా వచ్చే పాలని A2 మిల్క్ అంటారండి. అంటే అది పెద్ద ఆరోగ్యకరం కాదు, అది కూడా పాలే. A2 A1 అంటారు. మామూలుగా 1 అంటే మనం గొప్పది అనుకుంటాం, 2 అంటే 2 అని కాదు. మామూలు పాలని A1 మిల్క్ అంటారు. ఆరోగ్యకరంగా ఉండేటువంటి మిల్క్ని, వైద్యపరంగా కూడా ఉపయోగపడేటటువంటి మిల్క్ని A2 మిల్క్ అని అంటారు. అందులో A2 మిల్క్ అంటే దేశవాళీ ఆవులు వెనకాతల మూపుర ఉండి మెడ కింద గంగడోలు ఊగుతూ, మనకి చిన్నప్పుడు ఎప్పుడో సినిమాలో, మా ఎన్టీఆర్ గారి సినిమాలో ఒక పాట ఉందండి, చెంగు చెంగున గంతులు వేయాలి అంటూను. బహుశా మీ అందరికీ అది చాలా బాగా తెలిసి ఉంటుంది. ఆ పాట మేము చెప్పాల్సిన అవసరం లేదు. అలాగా అవి హాయిగా ఎగురుతూ అంబా అనే అరుపుల్ని అరుస్తూ మన ప్రకృతికి ప్రభావాన్ని పెంచుతూ, నేలకి సారాన్ని పెంచుతూ, వాటి పేడ చేత, మూత్రం చేత నేలలో ఉండేటటువంటి ఆ వ్యావసాయిక శక్తిని, ఫెర్టిలిటీ అంటారే, దాంట్లో పంటలు ఇచ్చేటటువంటి శక్తిని అది బాగా పెంచుతాయిట. అలాంటి మూపురము, గంగడోలు ఉండేటటువంటి ఆవుల వల్ల వచ్చేటటువంటి పాలైతేనే ఆరోగ్యం. ఆయుర్వేదపు మందుల్లో అలాంటి పాలే వాడాలి. ఆ పాలలోంచి కాచిన, పెరుగు నుంచి చిలికిన, వెన్న కాచిన నెయ్యి అయితేనే అది మనలో ఉండే కొలెస్ట్రాల్ అని కరిగించి పారేస్తుంది, చెడ్డు కొలెస్ట్రాల్ అని తీసేస్తుంది, మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అందుకోసమనే మా కృష్ణుడి దగ్గర నుంచి ప్రారంభిస్తే ఆ రోజుల్లో అంతా కూడా చక్కగా నేతిని పోసుకుని తాగేవారు. ఇప్పుడు నెయ్యి అంటే భయం అందరికీ. మనకే కాదండి, ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే ఇందులో కొలెస్ట్రాల్ని పెంచేటటువంటి ఏదైనా ఫ్యాట్ శాతం ఉందా అని చెక్ చేసి మరీ కొంటారు.
కానీ ఇందాక మనం అనుకున్నటువంటి మూపురంతో గంగడోలుతో ఉండే పాల నుంచి వచ్చినటువంటి నెయ్యి అయితే, కాచి తీసిన నెయ్యి అయితే, వెన్న కాచి తీసిన నెయ్యి అయితే అది కొలెస్ట్రాల్ తేవదు. లోపల ఒకవేళ కొలెస్ట్రాల్ ఎవరికైనా ఉన్నా దాన్ని కరిగించేసి ఆరోగ్యం పెంచుతుంది. ఇది మనకి ఈవేళ సైంటిస్టులు చెప్తున్నారు, డాక్టర్స్ చూపిస్తున్నారు. అది కాకుండా ఇచ్చేది ఏదైనా ఆ పేడ నేలకి మంచిది కాదు, మూత్రం నేలకి మంచిది కాదు. ఆ ఇచ్చిన పాలు ఏం చెప్పాలి, ఏం చెప్పడానికి లేదు. ఎందుకంటే గాడిద ఇచ్చే పాలెంతో, పందులు ఇచ్చే పాలెంతో, జెర్సీలు ఇచ్చే పాలు కూడా అంతే అంటారు. భూమికి సారాన్ని పెంచేటటువంటిది ఆవులు అట్లాంటివి. ఇప్పటికీ మన అదృష్టం కొద్దీ అసలు జాతి కొంత తగ్గినా ఒంగోలు గిత్తలకి, ఒంగోలు ఆవులకి ఆ రకమైనటువంటి ఒక ప్రభావం ఉంది. అసలు దాన్ని చూస్తేనే ముద్దొస్తుందండి. హైదరాబాద్లో ప్రగతి రిసార్ట్ అని ఒకటి ఉందండి, ఊరికి కొంచెం దూరంగా 3000 ఎకరాల ఒక జాగాలో ఉంది అది. ఒకసారి అక్కడ తీసుకెళ్ళారు ఒక రావు గారు మమ్మల్ని. తీసుకువెళ్ళి అక్కడ చూపిస్తే వాళ్ళ దగ్గర ఒంగోలు ఎడ్లు ఉన్నాయండి. చూడ్డానికి ఎలా ఉన్నాయంటే అండి అసలు అవి భయం, దగ్గరికి వెళ్ళాలంటే భయంకరంగా. ఆ కళ్ళు ఎంత అందంగా ఉంటాయండి, మూపురాలు ఎంత అందంగా ఉంటాయండి, వేలాడే గంగడోలు ఎంత అందంగా ఉంటుందండి దానికి. అసలు దాన్ని చూస్తేనే ముద్దు వస్తున్నాయి, దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుంది. ఎడ్లు ఆవులు కూడా అంత అందంగా ఉండాలి. మిగతా చోట్ల ఎట్లా ఉంటాయో మాకు తెలియదు. కనీసం మన కృష్ణా జిల్లాలో అయినా అట్లాంటి సంపదని మీరు పెంచాలి అని మేము ఆశిస్తాము. తద్వారా మన నేల సారాన్ని మనం పెంచుకోగలిగేటటువంటి కృషిని మనం చెయ్యాలి. దానివల్ల ఆరోగ్యం పెరిగేటటువంటి సమాజానికి మనం మార్గదర్శకులం కావాలి. ఈ రైతు వర్గాన్ని అంతటినీ కూడా అట్లా తయారు చేసే బద్ధ కంకణులై మా ఆంజనేయులు గారు ఉన్నారు. వాళ్ళకి కావలసిన ప్రోత్సాహం ఇవ్వడానికి, దానికి కావలసినటువంటి కృషి ఏది అవసరమైతే అదల్లా చేయడానికి వారు, వారితో పాటు ఉండేటి మన పాలకవర్గ సభ్యులు, దీనికి ఆఫీస్ నిర్వాహకులైన మా ఎండి గారు లాంటి వాళ్ళంతా కూడా దీనికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులు. మాకు అది చాలా ఆనందం. వారందరూ కూడా ఒక మాట మీద ఉండి, మధ్యలో ఏ రకమైనటువంటి పొరపత్యాలు లేకుండా ఒకటే లక్ష్యం, ఒకటే గోల్. వారందరికీ మన ఈ కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిని మనం మరింత అధికంగా పెంచాలి, ఇక్కడ సమృద్ధిని మరింత ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలి, దేశానికి ఆదర్శవంతంగా దీన్ని తయారు చేయాలి. ఇదే లక్ష్యం మీకు పంటల విషయంలో కూడా ఉండాలి అని మేము ఆశిస్తాం. మనకి ఇందాక మా ఆంజనేయులు గారు చెప్పినట్టుగా మనకి ఏదైనా ఒకవేళ ఇబ్బందులు వస్తాయి అని అనుకుంటే మన ఆంజనేయ స్వామి మన కోసం అక్కడ రక్షకుడుగా ఎప్పుడు ఉంటాడు. ఆయన మూపు మీద మా రామచంద్ర స్వామి అక్కడెప్పుడు కూడా మన కోసం సంరక్షకుడై 2 చేతులు కాదు 4 చేతులతోటి నేను కాపాడటానికి రెడీగా ఉన్నాను సుమా అని మా భద్రాచలం రామచంద్రుడి యొక్క స్వరూపాన్ని ధరించి రామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణులతో పాటు ఆ ఆంజనేయ స్వామి ఇక్కడికి మన దగ్గర ఉండేట్టుగా తీసుకుని వచ్చి మన మధ్య ఆయన ఈవేళ ప్రతిష్ఠితుడయ్యాడు. ఈ స్వామిని ఈవేళ ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని చూడాలి. మీ అందరితో పాటు మీ అందరి ప్రగతిని ఆశించే మన కమిటీ పాలకవర్గంతో పాటు మేము కూడా ఈ ఉత్సవంలో పాల్గొవాలి అని నిన్నటి పొద్దున్న మేము న్యూజిలాండ్లో ఉన్నాము. న్యూజిలాండ్ అంటే ఆస్ట్రేలియా దాటిన తర్వాత ఉంది, ఇంకా దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉండేటటువంటి ఒక దేశం అది.
చిన్న దేశం. అక్కడున్నా నిన్న పొద్దున్న, అక్కడి నుంచి నిన్న పొద్దున్న 7ంటికి బయలుదేరాం. ఇవాళకి మీ దగ్గరికి చేరగలిగాం. ఇవాళ తెల్లారగట్టే వచ్చాం మేము పొద్దున్న 3:30-4ంటికి. చాలా సంతోషంగా ఉంది. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చామే అని మాకేం అలుపేం రావటం లేదు. మీ అందరి ముఖాలను చూస్తుంటే, మీ అందరి ఆనందాన్ని చూస్తుంటే, ముఖ్యంగా మా పాలకవర్గం యొక్క, మా ఆంజనేయులు గారి యొక్క ఉత్సాహాన్ని, వారికి ఉండేటటువంటి ఆ పట్టుదలని చూస్తే మాకు ఇవేవి ఈ శారీరకమైనటువంటి శ్రమ మాకేం పెద్ద శ్రమ అని అనిపించటం లేదు. మీరు పడేటటువంటి ఆ తపన ముందర మాది చాలా కొద్దిపాటి. మా భద్రాచలం నుంచి మా మురళీకృష్ణమాచార్యులు గారు ఆ రామచంద్రుడు అక్షతలని ఆశీర్వచనాలని కూడా తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఇవ్వాలి అని మీ అందరి తరఫున మన ఆంజనేయులు గారికి దాన్ని అందజేశారు. రామచంద్రుడికి ఈవేళ పట్టాభిషేకం కూడా జరిగింది స్వామి యొక్క ప్రతిష్ట అనంతరం. అక్కడ అందరి కోసం ఈ రామచంద్రుడికి అక్షతల్ని కూడా అట్టే పెడతారు. కళ్యాణపు అక్షతలు ఉన్నాయి. భద్రాద్రి రామచంద్రుడి దగ్గర నుంచి వచ్చినటువంటి అక్షతలు కూడా ఉన్నాయి. వాటిని మీరందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం అయిన తర్వాత చక్కగా ప్రసాదాలు తీసుకున్నాక ఆ అక్షతలను కూడా మీరు తీసుకుందిరి. కానీ ఈ మందిరాన్ని ఇంత అందంగా నిర్మింపచేసి రామచంద్రుడి మూర్తులని చక్కగా తయారు చేసి మన ఈ ప్రతిష్టా కార్యక్రమానికి తగినట్లుగా ఆ సన్నిధానాన్ని మనకి తయారు చేసి ఇచ్చినటువంటి మా స్థపతి, అక్కడ మనకి హైదరాబాద్లో సమతామూర్తిగా ఉండేటటువంటి రామానుజ స్వామి వారి యొక్క ఆ ప్రాజెక్టుకి స్థపతిగా ఉండేటటువంటి స్వామి ఆయనే ఇక్కడ మన ఆలయానికి కూడా ఆ రాముని యొక్క, రామ అనుజుని యొక్క ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని మనకి తీసుకొస్తూ దీన్ని అందంగా తమ పరివారంతో కూడా నిర్మింపచేసి ఇచ్చేందుకు వారికి మన పురుషోత్తం గారికి, వారి టీంకి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మీ అందరి సంకల్పం చాలా పవిత్రమైనది. మేము నిన్న రాత్రి ఇక్కడికి వస్తుంటే హైదరాబాద్ నుంచి బయలుదేరాక మధ్యలో వాన, భయంకరమైనటువంటి వాన. రోడ్డు మీద వెడుతుంటే చెట్లు మధ్యలో ఇటు అటు ఎన్నో కొమ్మలు విరిగిపోయాయి. నీళ్లు ఇలా అడ్డంగా ప్రవహిస్తున్నాయి. గాలితోటి పడే వానలోంచి వెడుతుంటే కారు ఊగుతూ ఉండేట్టుగా గాలులు వీస్తున్నాయి. ఎలా ఉంటుందో ఇక్కడ అని మేము భయపడుతూ వచ్చాం. కానీ మన ప్రాంగణంలోకి వచ్చేటప్పటికి నీటి చుక్క లేదు. ఇక్కడ చక్కగా ప్రశాంతంగా కార్యక్రమాన్ని చేసుకునేట్టుగా మీరందరి యొక్క సంకల్పం, అంటే అది చేసుకునే వ్యక్తుల యొక్క సంకల్పాన్ని బట్టి ఉంటుంది. ఈ భూమి మీద అన్నీ మనం తయారు చేసుకోగలుగుతాం, కానీ వాన, ఎండ లాంటివి మనం తయారు చేసుకోగలిగినవి కావు. దానికోసం మనం కోట్లు ఖర్చు పెట్టినా, మరింత ఖర్చు పెట్టినా అది మన చేతుల్లో పని కాదు. అది వాడు చేయాల్సినటువంటి పని. దండి గుప్తా గారు, మనందరి మీద ఆ భగవంతుడి యొక్క దయ పరిపూర్ణంగా ఉంది కనుక ఇక ముందుకి ధైర్యంగా అడుగు వేస్తూ మన జిల్లాని మన దేశంలోనే అన్నపూర్ణగా మరొకసారి తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యతకి మీరందరూ కూడా నాంది పలుకుతారని ఆశిస్తూ మీ అందరికీ, మన మేనేజింగ్ కమిటీ సభ్యులందరికీ, మా ఆంజనేయులు గారి కుటుంబానికి అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమానికి మన శ్రీమాన్ భరత్జీ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీని యొక్క శోభని మరింత ఇనుమడింపజేశారు. మా రామానుజ ప్రాజెక్ట్ యొక్క చైర్మన్గా ఉండేటటువంటి శ్రీమాన్ రమేష్ గుప్తా గారు కూడా మధ్యలో కొంచెం దూరం వెళ్ళినా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే మన మధ్య వారు మళ్ళీ ఇక్కడికి రాగలిగినందుకు వారికి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. స్వామివారు నేను దీనికి ప్రాజెక్టు ఓపెనింగ్గా వెళ్తే
కొండ మీద ఉండి డేట్ ఇచ్చారు. ఈ డేట్ ఇచ్చినాక స్వామివారు ఆస్ట్రేలియా వెళ్తున్నారని తెలిసి నేను కోదాడ సిమెంట్ ఫ్యాక్టరీ కాడికి వెళితే స్థపతి గారు అన్నారు, సార్ మీరు జర్నీ చేసి వస్తారు, ఇబ్బంది అవుతుందేమోనని దడుతా నేను అడగలేక స్థపతి గారే ఇబ్బంది, జర్నీకి టైం 2 అవుతుంది, ఫ్లైట్ వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది, 16th నుంచి 18th మంచిది కదా అని 2 సార్లు చెప్పారు. ఒకసారి మాట్లాడలేదు, మళ్ళీ 2వ సారి చెప్పారు. నెవర్ చేంజ్. అంటే స్వామివారికి ఒక డేట్ 2 నిన్న మధ్యాహ్నం 3 రోజుల నుంచి విపరీతమైన గాలివాన. ఫస్ట్ రోజున టెంట్లు పడిపోయినాయి, 13వ తారీఖు సాయంకాలం మనం ప్రారంభించినాడు. నిన్న మొన్న జిల్లా అంతా వర్షాలు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడికి 200 మీటర్ల అవతల వేలే రోడ్డు అవతల వర్షం కురిసింది. మన ఫ్యాక్టరీ దగ్గర వర్షం కురవల, 200 మీటర్ల అవతల వర్షం కురిసింది. నందిగామ దాకా వర్షం, తిరువూరు చుట్టుపక్కల వర్షం. ఎక్కడ ఇవాళ 15-20 వేల మంది వచ్చారు. ఏ అసౌకర్యం ఎక్కడ అంటే మాకు కూడా పూర్తిగా నమ్మకం. స్వామివారు అంటే అది ఆలోచించి పెట్టారు. ఎంత శ్రమ అయినా ఆయనకి అంటే అది పశుపక్షాదులు, ఇందాక నేను చెప్పాను, పశుపక్షాదులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, హాయిగా ఉంటాకి ఆయన మనసు ఎప్పుడు ఆరాటపడతా ఉంది. ఖచ్చితంగా స్వామివారి ఆలోచనల మేరకు మేము ఒంగోలు జాతి అభివృద్ధి కోసం, దేశీయ సంపద అభివృద్ధి కోసం మేము ప్రభుత్వం కూడా కొన్ని పథకాలను కూడా చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా మేము ఆ రకంగా ప్రయాణం చేస్తామని స్థపతి ప్రసాద్ స్వామివారు గుడి ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి స్వామి విగ్రహాలు ఎలా పెట్టాలో దగ్గర నుంచి మనకు చెప్పిందల్లా స్వామివారి మనసులో అనుకుంది చేయటం తప్ప మనకేమీ తెలియదు. ప్రతిదీ కూడా స్థపతి గారిని ప్రసాద్ గారిని కూడా పిలిచి ఈ రకంగా చేయండి, ఈ రకంగా చేయండి అని చెప్పి స్వామి ఆదేశించారు. ప్రసాద్ గారు చాలా అనుక్షణం చాలా జాగ్రత్తగా, మొన్నటి నుంచి వచ్చిన మా భక్తులందరూ కూడా ఆనందంతో పులకించిపోతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంత రైతాంగ, ఈ జిల్లా అభివృద్ధికి, ఈ కృష్ణా మిల్కీ యూనియన్ భవిష్యత్తు అభివృద్ధికి, ఈ జిల్లా రైతాంగ అభివృద్ధికి, ఈ దేవాలయం ఆంజనేయ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ హనుమ దాసాంజనేయ స్వామి వారి యొక్క దీవెనలు, స్వామివారి యొక్క దీవెనలు జీవితాంతం కూడా ప్రపంచం అంతం కూడా ఉంటాయి అని ఆశిస్తూ ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా స్థపతి ప్రసాద్ గారి సమతామూర్తి విగ్రహాలు కట్టింది ప్రసాద్ గారే, మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ స్వామివారితో చిన్న చిరు సత్కారం చేపివలసిందిగా స్వామివారిని వేడుకుంటున్నాం. మనకి మరొక అదృష్టం, స్వామివారు అందుకే పిలిచారు. రమేష్ గుప్తా గారు 2 వాక్యాలు. జై శ్రీమన్నారాయణ. స్వామివారు అందరు అంటున్నారు ఆస్ట్రేలియా వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు. ఆస్ట్రేలియా వెళ్ళలేదండి, అస్త్రాలయానికి వెళ్ళారు. హిందుత్వము పట్టుబడుతుంది, బాగా బలవంతమవుతుంది. కావలసిన అస్త్రాలన్నీ అస్త్రాలయంలో ఉన్నాయి. వాటి పదను ఎంతుందో చూడ్డానికి వెళ్ళాడు. అక్కడ వాటినన్నీ పదను చేస్తే అందులో వరుణదేవుడు స్వామివారి కంటే ముందే పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్వామి మీరు పదను పెట్టారు కదా, నా ప్రతాపం చూపెడతాను అని ఇక్కడికి వచ్చి వాయుదేవుడు వరుణదేవుడు వారి ప్రతాపాలు చూపెట్టారు. స్వామివారు వచ్చే ముందు వాతావరణాన్ని చల్లగా చేశాడు. స్వామివారు అలుపెరుగని సూర్యుడు. మనం అనుకుంటాం స్వామివారు అలసిపోతారేమో అని. ఎక్కడైనా సూర్యుడు అలసిపోయింది చూశారండి? లేదు. మనకు కనిపించడు. రాత్రిపూట చంద్రుడుగా వస్తాడు, మరొక వైపు సూర్యుడు ఉంటాడు. మన స్వామివారు అంతే, వారికి అలుపంటే ఏంటో తెలియదు.
వారు రోజుకు 24 గంటలు కాదు, 48 గంటలు స్వామివారు అంతగా పనిచేస్తారు. ఒక గడియారం 24 గంటలు తిరిగితే స్వామివారి పని 48 గంటలు ఉంటుంది. ఆ పని మనం చేయడానికి 4 సంవత్సరాలు పడుతుంది. అంతటి మహితాత్ముడు మన ఆచార్యుడు. వారు ఆంజనేయులు గారు, మీరు దాసాంజనేయులు, అక్కడ దాసాంజనేయుడు ఉన్నాడు, ఇక్కడ రామచంద్రుడు ఉన్నాడు, ఇంకా మీరు ఇక్కడ వీళ్ళంతా ఆ కృష్ణ మిల్క్ అంటే అంతా గోకులంలో ఉన్న కృష్ణుని గోపులు. కాబట్టి మీరు ఇలాంటివి ఇంకా స్వామివారి స్పర్శ పడిందంటేనే అది ఇంకా దానికి తిరుగులేదు. నేను 40 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఆ వెంకటేశ్వర్ల స్వామి అక్కడ తిరుమలలో నిలిచి ఉంటే ఇక్కడ నడుస్తూ ఉంటారు. అంతటి మహితాత్ముడు మా ఆచార్యుడు. వారు వచ్చి వారు చేశారంటే ఇంకా మీ ఇళ్ళన్నీ కూడా పాడి పంటలతో, ఒక్క ఆవు ఉన్నవాడి దగ్గర 10 ఆవులు అవుతాయి, 10 ఆవులు ఉన్నవాడి దగ్గర 1000 ఆవులు అవుతాయి. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను. స్వామివారితో స్వామివారి కృప పరిపూర్ణంగా ఉంది. మన ఆంజనేయులు గారు కూడా అంత దాసభక్తితో ఉంటారు. మీకు ఇంతకుముందే చెప్పాను, మన ప్రథమ కుంభులో వారు చల్లటి మజ్జిగ పాలు ఎంతగా ఇచ్చారంటే తాగిన వాళ్ళు తాగుతూనే పోయారు. ఎన్ని కేజీలు వాళ్ళు పెరిగారో వెయిట్ నాకు తెలియదు, కానీ మా ఆంజనేయులు గారు మాత్రం అంతగా అందజేశారు. అంతటి ప్రేమగల్లవాడు ఆంజనేయులు. స్వామివారు వారికి ఒక మాట స్వామివారు ఇచ్చారంటే రామబాణం, దానికి తిరుగులేదు. కాబట్టి ఆచార్యుడి అనుగ్రహం మీ అందరిపైన మనందరిపైన పరిపూర్ణంగా ఉంటుంది అని మరొక్కసారి తెలియజేస్తూ, జై శ్రీమన్నారాయణ. మళ్ళీ స్వామివారిని ప్రథమ వార్షికోత్సవానికి పిలుచుకునేలా మీరు అందరూ ప్రయత్నించండి. జై శ్రీమన్నారాయణ. అందరి దగ్గర ఉంటుంది, ఎవరికి వాళ్ళు మేమే కట్టేసామనుకుంటారు. అయ్యా మీరు ఆంజనేయులు గారు, మీ వాళ్ళందరినీ కూడా తీసుకొని ఒకసారి సమతామూర్తి దగ్గరికి రండి. ఒక విడితిగా ఒక 200 మందిని పంపించారా? పూర్తి అయినాక చూసారా? ఆనందపడ్డారా? మళ్ళీ మీ పిల్లా పాపలతో మళ్ళీ రండి. బాగుంది కదా, అద్భుతంగా ఉంటుంది. మీరు 2